తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మీటింగ్ ప్రారంభమైంది. కరీంనగర్, పెద్దపల్లి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులుగా బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. రేపు 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతోంది బీఆర్ఎస్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొద్దిసేపటి క్రితం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కరీంనగర్లో బహిరంగ సభ 12వ తేదీన నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. 12వ తేదీన సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగరవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు పలు సూచనలు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు ఆసక్తికరమైన కామెంట్స్ కూడా కేసీఆర్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకుందని, అతి కొద్ది రోజుల్లో వ్యతిరేకత మూట కట్టుకోవడం ప్రతిపక్ష పార్టీగా మనకు కలిసి వస్తుందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ఒక ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. కరీంనగర్ స్థానంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ఆ అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. గత ఆ అసెంబ్లీ ఎన్నికలను ఏమాత్రం పరిగణనలు అంటే ఫలితాలను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. ఎన్నికలకు సంబంధించి పార్టీ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని, నేతలు కూడా కలిసికట్టుగా పనిచేస్తే సానుకూలంగా ఫలితాలు దక్కించుకోవచ్చన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. 12వ తేదీన సభను విజయవంతం చేసేందుకు నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పలు సూచనలు కేసీఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అభ్యర్థుల ఎంపిక కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్టే. కరీంనగర్ స్థానంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయితే ఈరోజు సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ ఈరోజు సెంటిమెంట్ కారణంగా ఈరోజు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు. రేపు పార్టీ 6 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. కేసీఆర్ లక్కీ నంబర్గా కలిసి వచ్చే 6 సంఖ్యతోనే అభ్యర్థుల ప్రకటనను కేసీఆర్ మొదలుపెట్టే అవకాశం ఉంది. రేపు 6 అభ్యర్థులను పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ, అలాగే శ్రీకాంత్, ఈ నెల 12న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్తున్నారు కదా, ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అలాగే ఈ సభ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి జోష్ను నింపే ప్రయత్నం చేస్తారు? అంటే 12వ తేదీ సభను ఖచ్చితంగా విజయవంతం చేసేందుకు అనుగుణంగా 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జన సమీకరణ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ 2 పార్లమెంటు అంటే కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలకు సూచనలు చేసింది. ప్రధానంగా కరీంనగర్లోని గ్రౌండ్ పార్టీకి సెంటిమెంట్గా కలిసి వచ్చే గ్రౌండ్ కావడంతో ఆ గ్రౌండ్ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మెడికల్ కళాశాల గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించి అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో చెప్పినట్టు అంటే గత నెల 13వ తేదీన కరీంనగర్ నల్గొండలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించింది. కృష్ణా జిల్లాలపై ఈ సభను నిర్వహించింది. అయితే రాబోయే రోజుల్లో అంటే 12వ తేదీ నిర్వహించిన సభను గోదావరి జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బీఆర్ఎస్ ఇప్పటికే తప్పుపడుతుంది. మేడిగడ్డ బ్యారేజ్లో 3 పిల్లర్లు కుంగిపోవడంతో ఆ 3 పిల్లర్ల మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించేందుకు పావులు కదుపుతుందన్న అనుమానాలను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కరీంనగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రధానంగా గోదావరి జిల్లాల వినియోగంపైనే ఎక్కువగా ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై కూడా స్పందించే అవకాశం ఉంది. ఝాన్సీ, అలాగే శ్రీకాంత్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే అసలు బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది పార్లమెంట్ ఎన్నికల్లో? అంటే అసెంబ్లీ ఎన్నికలను చూస్తున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు కూడా పార్టీ ఖచ్చితంగా మరోసారి రాష్ట్రంలో 3వసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది. కానీ 39 స్థానాలకే పరిమితం కావడంతో రాష్ట్రంలో 3వసారి అధికారం దక్కించుకోకుండా గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానాలు కొద్దిమేర నష్టం చేకూర్చాయన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు సమీక్షా సమావేశాల సందర్భంగా వ్యక్తం చేయడం జరిగింది. అయితే పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి
తీసుకున్న కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలను పెద్దగా అంటే ఎన్నికల ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని, ప్రధానంగా జాతీయ రాజకీయాలు ఈ అంశాలను ప్రభావితం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ హక్కులను కాపాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్రంలో ఉన్న పట్టును నిలుపుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఫలితాలను పట్టించుకోకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుగుణంగానే నేతలు కష్టపడాలన్న సూచనలను పార్టీ అధినేతగా కేసీఆర్ చేయడం జరిగింది. ఝాన్సీ. రైట్ శ్రీకాంత్, మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి.